దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామనమధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబులిక్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యుతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగిరేణు పరకాల యతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామయమనావాస్తవ్యమాలాదరాం యోగేంద్రం కురికేశ చంద్రజలదిం గోవిందపూరాదిపౌ భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య వాగవర్తాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పూర్ణమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కల్పైకదాసం శ్రీమత్కృష్ణ సమావాయ నమో యామన సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమాలోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగిరి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంలాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న చంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దశస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలరాగాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభద్యాది గుణార్ణవం నితీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాసం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం పుణైవర్లిమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి తీర్థయే ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థం శ్రీ షట్కోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னந்தன்குருவரென்னும் அறிவினிவன் பல்லனோ அனுளைகள் அந்தாடி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குருவூர் பயணம் இனத்தாரை அல்லாதிரைந்தேந்தனத்தாலும் ஏதும் குறைவிலே எந்தை சடுகோபன் பாதங்கள் யாமுடை பத்தியே இந்த பெருங்கேசை இராமானுசுமனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்ற நாயந்த பெரும் சேரார் சடகோபன் தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறாவாத்தின் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் என்று முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமால் சம்மக்கவரே நிலையும் மையாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகத்தும் கீழும் வினையும் வாழ்வினையும் போதும் குருகை எருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் நம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருभ्यो நமः. జై శ్రీమన్నారాయణ. భగవద్ గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ 5వ పదిలో 8వ తిరువాய்மொழி ஆரா அமுதே ஆரா அமுதே ஆறாமுதே அடியேன் உடலன் என்பாலன்பாயே நீராயலைந்து கரைய உருக்குகின்ற நெடுமாலே சீரார் சென்னல் கவர் வீசும் செழுநீர் திருக்குழந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் కండేం యమ్మానే. అద్భుతమైనటువంటి తిరువాయిమొഴి నారాయణాల ఆవిర్భావానికి కూడా నాథమునులకి మార్గము చూపించినటువంటి పెరుమాళ్ళు ఆ సన్నిధిలో చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి దశకము ఇది. ఇందులో మనం నిన్న 3వ పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. ఎన్నాన్ செய்கேன் யாரைகளைகண் என்னை என் செய்கின்றாய் உன்னால் அல்லால் யாவராலும் ஒன்னும் குறை வேண்டேன் கண்ணார் மதில் சூழ் குழந்தை கிடந்தாய் அடியேன்
అరుణాళాల్ సెన్నాళ్ ఎన్నాళ్ అన్నాళ్ ఉనగాళ్ పిడితే సెలక్కానే. చాలా అందంగా నడిచినటువంటి పాసురంగా చెప్పుకున్నాం. వ్యాఖ్యానం పూర్తయింది. దాని గురించినటువంటి శ్రీవచన భూషణంతో సంబంధం ఉంది అని ఒక మాట చెప్పుకున్నాం కదా. దానిని కొద్దిసేపు ఆ శ్రీవచన భూషణం కనెక్షన్ ఈ 3వ పాసురంకి ఎలాగా అనేటువంటి దాన్ని మనకి నిజంగా కృపామాత్ర ప్రసన్నాచార్యులండి. లేకపోతే ఏదో ఇప్పుడు గ్రంథాలు చెప్పుకుంటాం, ఇది చెప్తుంటే ఈ ముక్క చెప్పేసి ఆపేస్తాం, ఇది మళ్ళీ ఎక్కడుందో మనకి తెలియదు. ఇంకోటి ఏదో చెప్తాం, అది అక్కడికి చెప్పేసి ఆపేస్తాం. కానీ మనను అనుగ్రహించినటువంటి వ్యాఖ్యాతులు చక్రవర్తులందరూ కూడా నాలాయిరాల మీద అద్భుతమైనటువంటి అవగాహన కలిగి అందులో మునిగి తేలిన వారండి. పిళ్ళై లోకాచార్య స్వామి వారు అనుగ్రహిస్తూ శ్రీవచన భూషణంలో 42, 43, 44, 45 సూత్రాలండి. దానికి ఈ పాసురంతో కనెక్షన్ చెప్పారు. శ్రీవచన భూషణం 43, 42, 43, 44, 45 ఎంత అంటే ఒక విషయం నేను ఇలా చెప్తూ ఉంటే ఇలాంటి విషయం ఎక్కడుంది అనే జ్ఞానం అక్కడ కలిగితే అది కనెక్ట్ చేసుకుంటే ఆ 2 సమన్వయించి చెప్తే అర్థం ఇంకా వైభవంగా ఉంటుంది. మనకి సామాన్యులకి అంతంత జ్ఞానం ఉండదు. కానీ పెద్దలు చూడండి, ఇక్కడ 4 సూత్రాలు చెప్పారండి. ఇది ప్రపత్తి పన్నుం అధికారిகள் మూవర్. ఇది అంటే అర్చావతార వైభవంలో ప్రపత్తి చేసే వాళ్ళు 3 ఉన్నారు. నిన్న చెప్పుకున్న సారానికి ఇది ఎలా కనెక్షనో చూడండి. నా తర్వాతి సూత్రం అజ్ఞరుం జ్ఞానాధికరుం భక్తి పరవశరుం. సరిగ్గా మాటలన్నీ అజ్ఞులు, జ్ఞానాధికులు, భక్తి పారవస్యము కలిగిన వారు. 44వ సూత్రం అజ్ఞానత్తాలే ప్రపన్నర్ అస్మదాదిగల్. మహానుభావులు అద్భుతమైన కవిత్వాన్ని లోకానికి అందిస్తూ జ్ఞాన సంపదని కటాక్షిస్తూ కూడా ఎంత నైత్యానుసంధానం అండి. అజ్ఞులకి నాలాంటి వాళ్ళు ఉదాహరణ అంటున్నారండి. గ్రంథాలు ఇంత వ్యాఖ్యానాలు, ఇంత అద్భుత సమన్వయాలు చేసేటువంటి మహనీయులు ఏమీ తెలియని వారికి నేనే ఉదాహరణ అని చెప్తున్నారంటే నిజంగా మనం మన గురించి ఏమనుకుంటే సరిపోతుందండి. జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్నర్ పూర్వాచార్యరుగల్. జ్ఞానాధిక్యం చేత పూర్వాచార్యులని మనం స్మరించుకోవాలి. భక్తి పారవస్యత్తాలే ప్రపన్నరాళ్వారుగల్. వడలు తెలియని ఆనందం. ఆళ్వార్ అంటేనే ఆనందంలో మునిగి తేలినవాడు అని అర్థం. ఆ మొలకలు వేయడంలో, తేలడంలో, ఆనందంలో, భక్తి పారవస్యంలో ప్రపన్నత్వము ఏమిటో మాకేం తెలియదు, నువ్వే మాకంతే, అంత పారవస్యం. అందువల్ల వీళ్ళని 3 కేటగిరీస్ గా మనకి చెప్తూ 45లో అంటారు ఇప్పటి సొల్లుగిరదం ఊత్సైపత్తి ఇమ్మోన్ నమ్మోన్వ తత్వత్తయ్యం పత్తివరం. 46, 47 ఎన్నాన్ సైగేన్ ఎంగరవిడత్తిల్ ఇమ్మోన్నం ఉండు. ఆ 47వ సూత్రంలో చెప్పారండి. 47లో ఏమని, ఈ లక్షణాలన్నీ మీరు తిరువాయ్మొഴി 5వ పది 8వ దశకంలో ఎన్నాన్ సైగేన్ అనేటువంటి పాసురములో చూసుకోండి. నిజంగా ఎంతటి జ్ఞాన పరిపూర్ణత అండి, ఎంత చక్కటి సమన్వయం అండి. అలాంటి మహానుభావులు అందించినటువంటిది అన్నమాట. ఈ మూడింటిని అంటే ఏ మూడింటిని అనేటువంటి దాన్ని అజ్ఞులు అంటే ప్రపన్నులు 3 రకాలుగా ఉంటారు అని చెప్తున్నారండి. ఇందులో మనకి చెప్పేటువంటిది సారాంశం ఏమిటి అంటే ప్రపన్నులు 3 రకాలుగా ఉంటారు. ఎవరండి వారు? అజ్ఞ ప్రపన్నులు, జ్ఞానాధిక ప్రపన్నులు, భక్తి పారవస్య ప్రపన్నులు. అజ్ఞ ప్రపన్నులు మా వంటి వారు. అంత పెద్దలే అనుకున్నప్పుడు మనం కూడా రాసుకోవచ్చండి, మా వంటి వారు అని రాసుకోవచ్చు చాలా హాయిగా. రెండోది జ్ఞానాధికులు అని అనడం వల్ల
పూర్వాచార్యులు అని అన్నారు. పూర్వాచార్యులు అని ఎవరంటే మనం చెప్పుకోవలసినటువంటి వారు యతిరాజులు మొదలైనటువంటి వారు, భక్తి భావముతో నిండినటువంటి వారు. అది జ్ఞానాధికులు అనేటువంటి వాళ్ళు. జ్ఞానం ఎక్కువగా ఉన్నా కూడా అది ప్రపత్తి అని మనమేమి ప్రపత్తి చెయ్యకూడదు, ఆయనే మన్ని చూసుకుంటాడనే జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళని రెండో వాళ్ళుగా చెప్పారు. ఇంకా భక్తి పరవశులు ఆనందంతో మనకి ఒక మాట అంటారు, నా కాళ్ళు ఆటలేదు, చేతులు ఆటలేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఒళ్ళు వణికిపోతోంది, నిన్ను తలుచుకుంటే ఏమవుతున్నానో నాకు తెలియట్లేదు అని కాలాడు అనేటువంటి మాట ఉందే. అలాగా పారవస్యంతో ఉన్నటువంటి భక్తి ప్రపన్నులు. ఈ 3 రకాల వాళ్ళని మనకి శ్రీవచన భూషణంలో ప్రథమ ప్రకరణంలో 42 నుంచి 47 దాకా చక్కటి సూత్రాలలో మనకి అందించారండి. మీ అందరి దగ్గర అందరూ సంప్రదాయస్తులు కాబట్టి శ్రీవచన భూషణం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఆ సూత్రాలు ఒకసారి చదువుకున్న వ్యాఖ్యానం చదువుకుంటే ఈ బాసురానికి ఆ కనెక్షన్ ఎలా ఉంది అనేటువంటిది మనకి చాలా అందంగా దొరుకుతుంది. ఇందులో అజ్ఞానము అంటే ఏమిటండి అంటే మనం తీసుకుందాం. నెంబర్ 1, భగవల్లాభానికి తగినటువంటి సాధనానుష్ఠానం చేయడానికి కావలసినటువంటి జ్ఞానం లేదు. ఏమయ్యా సాధనం చెయ్యాలి, అనుష్ఠానం చెయ్యాలి, అది ఎలా చెయ్యాలో నాకు తెలియదు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. అజ్ఞానము అంటే ఆసక్తి కూడా చేర్చుకోండి అన్నారు వ్యాఖ్యానంలో. అజ్ఞానం కలవారు అంటే అసక్తులు అనే మాటను కూడా చేర్చుకోండి. అజ్ఞాన ఆసక్తి ఉండాలి అని అలా తీసుకోవాలి అన్నమాట. అంటే అజ్ఞాన ఆసక్తులు నాకేమీ తెలియవు, నేనేమీ చేయడానికి శక్తి కలవాడిని కాను అని పరమాళ్ళ పాదాలు పట్టుకునే వాళ్ళు నెంబర్ 1. అంటే నా ధర్మనిష్టోస్మి, నా ఆత్మవేది, నా భక్తిమాన్ త్వచ్చరణారవింద, ఇలా ఉంది కదండి. అమర్యాద, క్షుద్ర, చలమతికి, ఇవన్నీ మనకి అనుకూలమైనటువంటివి. పెద్దలు ఎందుకండి వాళ్ళని వారు అలా తక్కువ చేసుకుంటారు అంటే, లోకులారా మిమ్మల్ని మీరు ఇలా భావించుకోవాలి అని మనకి ఒక చక్కటి ఉపదేశాత్మక సందేశాన్ని ఇవ్వడం కోసం అనుకున్నారు. వారు తక్కువ వారు ఏమాత్రం కాదు. లోకానికి ఇంత జ్ఞాన భిక్ష పెట్టినటువంటి వాళ్ళు అజ్ఞులు ఎలా అవుతారండి? వాళ్ళు విజ్ఞులు, ప్రాజ్ఞులు, సర్వజ్ఞులు అవుతారు. అలాంటి వారు అలా ఎందుకు చెప్పారంటే ఆ అహంకారం లేకపోవడం మనం అలవరుచుకోవాలి. దానికి ఒకటి. ఇంకా రెండవది జ్ఞానాధికులకి వీళ్ళకి జ్ఞానం చక్కగా ఉంది. ఏమని జ్ఞానం ఉంది? భగవంతుడు పరాత్పరుడు, నేను అతనికి పరతంత్రుడను అనే జ్ఞానం ఉంది. అంటే ఆయన ఎలా నడిపిస్తే, పరవానస్మి కాకుచ్చా చెప్పుకున్నాం కదా ఉదాహరణగా, అందువల్ల అలాగ నేను పరతంత్రుడని. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం నాకు తెలుసు. ఏమిటి? శేషత్వము, పారతంత్ర్యము. ఇవి ఈ జీవాత్మకి లక్షణాలు. కాబట్టి వాటిని వదిలిపెట్టాలి అన్న విషయము తెలుసు. అది వాళ్ళ జ్ఞానం. శేషత్వ పారతంత్రాలు అలవర్చుకోవాలి అని వారికి తెలుసు. అది వారి జ్ఞానం. ఆ జ్ఞానంతో పెరుమాళ్ల పాదాలను పట్టుకునేవారు రెండవ వారు. ఇంకా మూడవ వారు భక్తి పరవశులంటే ఏదో మొదలు పెడతారండి. ఇంకా ఇప్పుడు మనకి ప్రేమ ఎక్కువైనప్పుడు వెనకది ముందుది వెనక చేసేస్తాం. పెద్దలు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ముందే అక్కడికి పూర్ణకుంభ స్వాగతం పెట్టాలి, హారతి ఇవ్వాలి అని అన్ని పెట్టుకుంటాం. పెట్టుకుని వాళ్ళ ముందు హారతి పట్టుకెళ్ళి వెళ్ళిపోతాం. అక్కడే ఉంటుంది ఆ కుంభం. అయ్యయ్యో ఇది తెచ్చానండి, ముందు పూర్ణకుంభంతో స్వాగతం పలకాలని మళ్ళీ దాన్ని హారతి ఇవ్వడం మర్చిపోతాం. ఆ పీటల మీద తీర్థాలు పోసేసేయాలి. ఏదో ఆనందంతో, పారవస్యంతో ఏది ఎప్పుడు చేస్తున్నామో తెలియనంత సంతోషాన్ని, ఆనందాన్ని పొంది ఆ ప్రేమాతిశయం వల్ల ఇంద్రియాలు శిథిలమైపోయి ఏది ఎప్పుడు చేస్తున్నామో చెయ్యాలో కూడా తెలియనటువంటి పారవస్యం కలిగిన వారు ఆళ్వార్ల వంటి వారు. వీళ్ళని భక్తి ప్రపన్నులు అని అంటారు అన్నమాట.
అంటే ప్రపన్నులు ఎన్ని రకములుగా ఉందురు. అజ్ఞ ప్రపన్నులు, జ్ఞాన ప్రపన్నులు, భక్తి ప్రపన్నులు. అప్పుడు వాటికి ఎవరైనా మిమ్మల్ని అర్థాలు అడిగితే అసలు ఏమీ తెలియని వాళ్ళు అజ్ఞులు, మనం ఆయనకి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆయనే రక్షిస్తాడు అని కోరే వాళ్ళు. ఇందులో స్థాయి అండి, మానసిక భావంలో స్థాయి, అది ఒక చింతన అంతే. ఈ మూడు వీళ్ళ దగ్గర ఇంకొక మా వ్యాఖ్యానంలో ఇంకో అందమైన మాట అంటారు. ఏమండి ఇది మూడు విభాగాలు ఎవరికి వాళ్ళేనా అని అంటే కాదండి, అజ్ఞులని ఇలా పక్కకు పెట్టండి. మిగిలిన రెండో వాళ్ళు జ్ఞానాదికులు భక్తి ప్రపన్నులు ఉన్నారనుకోండి, జ్ఞానాదికుల దగ్గర భక్తి ఉంటుంది, భక్తి ప్రపన్నుల దగ్గర జ్ఞానము ఉంటుంది. ఇవి ఉండవు అని కాదు. అబ్బా ఆయనకి మహాదయాగుణం అండి, ఎంత సహాయం చేశారా అన్నాం అనుకోండి, అంటే ఆయన దగ్గర ఇంకా మిగిలిన గుణాలు ఏమీ లేవండి, ఉపకార చింతన ఒక్కటేనా అంటే అన్నీ ఉన్నాయి. అందులో ఏ గుణం ఎక్కువ ఉంటే దాన్ని మనం చెప్పుకుంటాము చాలా ప్రత్యక్షంగా అన్నమాట. అలాగా ఇక్కడ పెరుమాళ్ళకి ఆశ్రయించడంలో అజ్ఞులను పక్కన పెట్టేస్తే ప్రాజ్ఞులు భక్తి పరవశులు వీళ్ళిద్దరూ కామన్ గా కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. భక్తి ప్రపన్నుల దగ్గర జ్ఞానపూర్వకమైన భక్తి ఉంటుంది, జ్ఞానుల దగ్గర భక్తి పూర్వకమైన జ్ఞానము ఉంటుంది. అది విడదీయలేనటువంటి సంబంధము కలిగిన వారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఇదం శరణం అజ్ఞానం భక్తి అనేటువంటి విషయాలను చెప్తూ ఇక్కడ ఒక అందమైనటువంటి ఎన్నాన్ செய்கேன் என்கிற விடத்தில் ఇమ్మున్నం ఉండు, అది 47వ సూత్రం అండి శ్రీవచన భూషణంలో. ఎన్నాన్ అనేటువంటి ఈ వంటి పాసురంలో ఈ 3 రకాల ప్రపన్నుల గురించి వ్యాఖ్యానించబడింది ఈడులో అని ఇక్కడి నుంచి అక్కడికి కనెక్ట్ చేశారండి. ఇది ఒక ప్రతిభ అండి. ఇప్పుడు పూర్వకాలం టైప్ రైటింగ్ పరీక్షలు ఉంటూ ఉండేవి. మామూలుగా దాంట్లో కొట్టేస్తూ ఉంటే ఏం చేస్తారు, ఇక్కడ టైప్ చేయాల్సిందని యారో మార్కు పెట్టి ఎక్కడో పెడతారు. అది చూసుకుని వచ్చి అక్కడ మనం జాయిన్ చేసుకోవాలి. వేరియస్ ఫార్మ్స్ అన్నిటినీ మళ్ళీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మామూలు మట్టి బుర్రలకు సాధ్యం కాదండి. మహానుభావులు ఆళ్వార్లు మనకి ఎంత అద్భుతమైనటువంటి భావాలను పంచిపెట్టారు అంటే, ఈ లక్షణాలు మీరు శ్రీవచన భూషణంలో ఈ 3 లక్షణాలు మీరు భగవద్ విషయంలో 5, 8లో 3వ పాసురంతో సమన్వయించుకోండి అనేటువంటిది ఎక్కడికక్కడ ఒక సూత్రం ఒక ఉదాహరణ ఇచ్చేయడం సాధారణ పద్ధతి. ఎక్కడెక్కడెక్కడ ఉన్నవో తీసుకురావడం. మన నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం చూడండి, ఇక్కడ ఒక పాసురం చదువుతాం, నేను సీతమ్మ వారిలా కాదు టక్కుమని రామాయణంకి వెళ్ళిపోతుంది, ద్రౌపదిలా అంతకంటే కాదు భారతంకి వెళ్ళిపోతుంది. అన్ని సాహిత్యాలు చుట్టుముట్టు వచ్చేసి మళ్ళీ పాసురంలోకి వస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రతిభకి నిదర్శనము అని ఆ మాటలు నిన్న ప్రత్యేకంగా చెప్పుకుందామని ఇవాళ మళ్ళీ దాని గురించి చెప్పుతున్నాం. ఎందువల్ల అంటే ఇది ఈ తిరువాయిమడి చాలా విశేషం. ఎందువల్ల నాదనొక్కు 4000 అరుళి చేయదారు అని చెప్పి నాదమునులకి 4000 ఇచ్చిన శటగోపుల అనుగ్రహాన్ని పొందినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్ర రూపమైన కుంభకోణ స్వామి సారంగపాణిని వర్ణించినటువంటి దశకం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి దశకంగా దీన్ని చెప్తారు అని అన్నమాట. కాబట్టి ఇవాళ మనం ఏం చేసి తెలుసుకున్నాం ఈ పాసురంలో, ఇక్కడ అస్మదాదులు అంటే అజిత్ అంగుత్తేనల్లేని ఇంగుత్తేనల్లేని అని అనుకున్నామే. అటు పెరుమాళ్ళ గురించి తెలియదు, ఇటు సంసారం గురించి తెలియదు, ఏమీ తెలియకుండా మనం ఏమన్నా చేస్తున్నామా? కాలం మన ముందుకు లాక్కుపోతోంది. ఒక యథార్థాన్ని ఆలోచించాలంటే మనం అనుకుని చేయట్లేదండి, కాలం తీసుకు లాక్కుపోతోంది. మనం పరిగెడితే వెళ్ళట్లేదు, కాలం అనేది ఒకటిలా బలంగా లాక్కుపోతోంది అన్నమాట. మరి పూర్వాచార్యులు భక్తి పారవస్యమైన ఆళ్వార్లు వారు ఒక పారవస్యంతో జ్ఞానంతో సమన్వయమైనటువంటి భక్తికి అంగముగా ఉన్నటువంటి జ్ఞానముతోటి ప్రపన్నత్వాన్ని కలిగి ఉన్నారు.
అది ఉన్నారు అంటే అది ఒక్కటే కలిగి ఉన్నారని కాదు. ఇప్పుడు వానమామలై పెరుమాళ్ళు ఔదార్యం అన్నామండి. తిరుక్కురుహూరు పరేశత్వం అంటే గొప్ప అందటికీ నా దేవాదినాథుడు అన్నామండి. ఆరావముదేలో మాధుర్య గుణం అన్నామనుకోండి. అరాముదే అతృప్త అమృతం అంటే మధురంగా ఉంది. అంటే వీటిలో ఇంకా మిగిలిన కళ్యాణ గుణాలు లేవని కాదు. సౌలభ్యాది కళ్యాణ గుణాలన్నీ అందరిలోనూ ఉన్నాయి. అందరిలో అన్నీ ఉన్నా కూడా ఏ గుణం ఎక్కువ ప్రకాశిస్తుందో ఆ గుణంతో వారిని పిలవడము అనేటువంటిది ఒక సంప్రదాయము. కాబట్టి ఇలాగ ఈ ప్రపన్నత్వానికి 3 భాగాలు చెప్పారు అనేటువంటి విషయాన్ని మనకి చాలా చక్కగా చెప్పారు అన్నమాట. ఆ చెప్పడంలో కొద్దిలో సముద్రాన్ని నింపేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన మధుర కవి ఆళ్వార్లు ఉన్నారు, తిరుప్పాణి ఆళ్వార్లు ఉన్నారు. ఏమిటండి 10 పాసురాల్లో మొత్తం భగవత్ తత్వాన్ని అంతటినీ మొత్తం నింపేసి అమృతధార కలశంగా అందించేశారు మహానుభావులు. 1000 పాసురాలు చెప్పిన ఆళ్వార్లు ఉన్నారు. దానికి వైసత్యం కూర్చినటువంటి వ్యాఖ్యానకారులు ఉన్నారు. రకరకాల సమన్వయాలు చెప్పినటువంటి భాగవతోత్తములు ఉన్నారు. అది ఎంత చెట్టుకి అంత గాలి అని ఒక మాట ఉంది. అది అందిన కొద్దీ ఏదో మన బుద్ధి వైసద్యాన్ని బట్టి మనకి అందినంత మనం కూడా తీసుకుని మన బుర్రలో వేసుకోవడము అని చెప్పడం అన్నమాట. దానికోసమని ఇవాళ ఒకసారి మళ్ళీ దాన్ని మనం ఈ పాసురాన్ని 3వ దాన్ని అనుసంధానం చేసుకున్నాము. ఎన్నాన్ సైగేన్ యారే కళైగణ్ యారే కళై రక్షకులెవరు, నేనేం చేస్తాను. ఇంకో చోటండి వ్యాఖ్యానంలో ఒక అందమైనటువంటి మాట అన్నారండి. స్వరతోప్యర్థ అనేటువంటి కంఠ స్థాయిని బట్టి కూడా అర్థం వస్తుంది. ఏమండి ఎన్నాం సైగేన్ అనేది 3 రకాలు అన్నారు ఆళ్వార్లు అని చెప్పారు ఒక వ్యాఖ్యానంలో. అలా 3 రకాలు ఎలా చెప్పగలమండి? ఎన్నాన్ సైగేన్ నేనేం చేస్తాను అని ఆ వర్డ్కి అర్థం. అది 3 రకాలుగా ఎలా చెప్పచ్చు? నాకేమీ చేత కాదండి. ఎన్నాన్ సైగేన్ నేనేం చేయగలను. ఇది ఒకటండి. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. స్వరత మన స్వరంలో అర్థమే కాదు శబ్దత కూడా చెప్పచ్చు అని చెప్తున్నారనమాట. 2వది ఉందండి, కొంచెం జ్ఞానం కలిగింది, తెలుసు నన్నేం చేయమంటావు, నేనేం చేయగలను. ఇందాకటి దానికి ఇప్పుడు దానికి ఎక్స్ప్రెషన్ లో తేడా ఎలా వచ్చిందో చూడండి. అవునయ్యా నువ్వు చెప్పేవన్నీ తెలుసు, కానీ ఇంకా 3వది ఉందండి, బాధ. నేనేం చెయ్యను అయ్య బాబోయ్ నాకేం తెలియదు. దుఃఖంతో నిండినటువంటి ఎన్నాన్ సైగేన్. ఇన్ని రకాల అర్థాలుగా ఆళ్వార్లు పెరుమాళ్ళని ప్రశ్నించారు అంటున్నారండి. నిజంగా చెప్పేది సముద్రంలో ఒక బిందువంతే చెప్తున్నానని నాకు తెలుసు. అది ఎంతలా ఉంటుందో చదివిన కొద్దీ ఈ స్వరతోప్యర్థ ఉంది చూడండి. మన అండంలోనే అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని బాధ. అయితే నన్నేం చేయమంటావు, దానికి నాదా తప్పు. అది ఒకటే, అదే పదాలే, కానీ స్వరతోప్యర్థ. ఎన్నాన్ సైగేన్ ఎంత బాధో అన్నమాట. ఎన్నాన్ సైగేన్ యారే గళైగన్ రక్షకులెవరు, ఎన్నయ్యన్ సైగిన్రాయ్ ఉన్నా నల్లాల్ యావరాలం వన్నం కురే వేండేన్. ఎంత నిక్కచ్చిగా చెప్పేస్తారు. పిల్లాడున్నాడు, రారా నేను ఎత్తుకుంటాను, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను రా. నువ్వు వద్దు, మా అమ్మే రావాలి నన్ను ఎత్తుకోవాలి, నువ్వు వద్దు. రారా నేను తీసుకెళ్తాను, నువ్వు వద్దు. యావరాలం నాకేదో దేవతలను చూపించి వాళ్ళతోటి నీకు ఇంత మోక్షాన్ని ఇస్తా, నీకేదో దారి చూపిస్తా, నీకేదో వన్నం కురై వెళ్ళే. నాకేం అక్కర్లా, నాకు స్వామి రావాలి, ఆయనే మోక్షం ఇవ్వాలి. ఎంత దృఢ నిశ్చయం అధ్యవసాయం. కన్నార్మదిల్ కిడందాయ్ అడిగే నరువాడాలు. ఆహా, చాలా రక్షణ కవచాలు లాంటి ప్రాకారాలతో నిండినటువంటి మేడలు నిండినటువంటి ఆ ఆరా అముదు పెరుమాళ్ళు వేంచేసి ఉన్నటువంటి కుంభకోణం. ప్రతి పాసురంలో సెకండ్ హాఫ్ కుంభకోణం యొక్క వైశిష్ట్యం. మేడలు బాగున్నాయా, వేద విధులు బాగున్నారా, తోటలు బాగున్నాయా, ఏది చూసినా చూసే దృష్టిలో ఉంటుందండి ప్రతిదీ కూడా.
లేకపోతే ఆ తోటలు ఏమిటి, ఆహా ఇక్కడికి వచ్చే భక్తులకి సాపాటు అవడానికి మేము ఉపకరిస్తామని ఆనందంతో ఊగిపోతున్నాయి అన్నారు కదండి నిన్న. అసలు ఆ భావాలు ఏమిటండి, అంత అందమైనటువంటి భావాలు. అలా ఉత్తరార్ధంలో ఊరి యొక్క వైశిష్ట్యం. సెన్నాళ్ ఎన్నాళ్ అన్నాళ్ ఉనదాళ్ పిడితే సెలక్కనే పదాలు తోసుకుంటూ వచ్చేసాయండి నమ్మాళ్ళ వారు. నేను ఎంతకాలమైనా పర్వాలా, అంతకాలం నీ పాద సేవ విడిచిపెట్టకుండా నన్ను చూడు చాలు. నువ్వు ఎప్పటికి కనిపిస్తావో ఎప్పుడు మోక్షం ఇస్తావో అంత నీ ఇష్టం, అది దానికి నువ్వు స్వతంత్రుడివి, నేనేం చెప్పగలను. నేను అడిగేదల్లా ఒకటే, అంతవరకు నేను నీ పాదాలు వదిలిపెట్టకుండా ఉంటే చాలు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అలాగా సెన్నాళ్ళు ఎన్నాళ్ళు అన్నాళ్ళు ఉనదాళ్ళు పెడితే సెలక్కానే. మరి ప్రతిపాసరాన్ని నిజంగా ఎన్ని వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ వెళితే ఎన్ని ఏళ్ళకవుతుందో తెలియదు. ఒకటి చెప్పడానికి అశక్తతతోటి అమ్మో టైం లేదండి అని తప్పించుకోవడం ఒక మార్గం. రెండవది నిజంగా అన్ని అంత వ్యాఖ్యానాలతో చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది. కనీసం మనకి పరిచయం అయితే తర్వాత మీ విజ్ఞానంతో మీరు ఆయా వ్యాఖ్యానాలు చదువుకుని చక్కగా ఉంటారు అనేటువంటి భావం. ఇంకా 4వ పాసరం చూడండి. సెలక్కాం ఇన్పార్ కాణమళవం సెల్లం కీర్తియాయ్ మూడో పాత్రలో వ్యాఖ్యానం పూర్తి అవ్వలేదండి. అవలేదా? అవ్వలేదు. వస్తున్నాయి. కన్నాడు మధ్య సూర్యుడు అక్కడ చెప్పాలి. కన్నార్ మదిల్ సూర్యుని దగ్గర నుంచి చెప్పాలి. అవును, థ్యాంక్ యూ. కన్నార్ మదిల్ సూర్ కుళందై కిళందాయ్ 268వ పేజీ అమ్మ. ఇవరుడయ్య ఉపాయం అరణ్ సైద్ కిడక్కిరపడి. రక్షణ ప్రకారం ఇప్పుడు యుద్ధాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కవచం అని కట్టుకుంటారు. బాణాలు వేసినా అది గుండెల్లో దిక్కుండా, ఇవాళ బుల్లెట్ ప్రూఫ్స్ అవి ఉన్నాయి కదండి, అలాగనమాట. అలాగట ఆరామముదు పెరుమాళ్ళకి ఆ ఊళ్ళో మేడలన్నీ రక్షణ కవచాలటండి. భావనలో అందం అన్నమాట. నీకేం పర్వాలేదు పెరుమాళ్ళు, నిన్ను రక్షించడానికి మేమున్నాయంటాయట ఈ అచేతనాలైన మేడలు. అంటే అంత అందంగా ఉన్నాయి అని చమత్కారం అన్నమాట. సేది కిడక్కరపడి అవన్నే உபயம் என்ன அறுது இட்டவர்கள் அத்தலையில் பருவாலை அவனை காக்கை పనియిరే செவ்வడి செవ్విదిరుక్కాప్పిరే. ఈ రక్షణ కవచాలు నిజంగా మాట్లాడితే మంగళాశాసనమే పెరుమాళ్ళకి రక్షణ కవచం. అందుకనే మనకి పల్లాండు అంటూ పెరియాళ్వార్లు సెవ్వి తిరుక్కాప్పిరే. ఎంత అందమైనటువంటి పల్లాండుని ఎంత బాగా పాడారండి. ఎందుకంటే ఆళ్వార్లు భయపడతారు, నాకు ఇన్ని చేతులు ఉన్నాయి, అయ్యి బాబోయ్ అవి ఉండబట్టే భయం వేస్తుంది అయ్యా. ఏం అక్కర్లేదండి, అమ్మ ఉంది గుండెల్లో, అందుకేనయ్యా మరి ఎంత భయం వేస్తుంది. ఇలా ఒకదానితో ఒకటి సమన్వయించుకుంటూ సర్వరక్షణ సంపన్నుడైనటువంటి స్వామికి మంగళాశాసనము చేయడం జరిగినట్లే అత్తలయ్యి పరువాలై అవనై కాక్కై పనియరే செவ்வடி செவ்வி తిరుక్కాప్పిరే கண்ணார் மதில் தொழில் மிக்க மதிலில் செம்பாலே செய்யப்பட்ட మదిల్ ఎన్నుదల్. ఎంత అందమైనటువంటి ప్రాకారాలతో కూడినటువంటి మేడలు ఉన్నాయి అని అక్కడ అని అంటేట, అక్కడ చాలా అందమైనటువంటి ప్రాకారాలు, తామ్ర ప్రాకారాలు అంటే రాగిరేకులతోటి రాజులు వాళ్ళకేమండి బంగారంతో కూడా పైన మలం చేయించుకున్నటువంటి సంపద కలిగినటువంటి ఊరు అన్నమాట. అందువల్ల ఆ ప్రాకారాల చేత పరివేషితుడై ఉన్నటువంటి స్వామి అనేది. సేవడి సెవ్వి తిరుక్కాపు అంటే నీ ఎల్లటి పాదాలకి నేను మంగళాశాసనం చేస్తున్నామని రక్ష పెట్టి ఆవాడ పెరియాళ్వార్లు ఎలాగైతే తృప్తులయ్యారో ఈ కన్నార్ మదిల్ సూర్యు వల్ల కూడా రక్షణ పెట్టి ఆళ్వార్లు అంత తృప్తులవుతున్నారు అని వ్యాఖ్యానంలో ఒక అందమైనటువంటి పోలికను మనకి ఇచ్చారనమాట. అది తొழிலும் செம்பும் సిక్కెనవం. అది మనం పెట్టుకునేటప్పుడు రకరకాలైనటువంటి సేవలలో రాగితో అవ్వచ్చు, బంగారంతో అవ్వచ్చు, దేంతోనే అవ్వచ్చు, ఏమి అక్కల రాతి గోడల ప్రకారాలు ఉన్నాయనుకోండి, అసలు దుర్భేద్యాలు ఏనుగులు కూడా కొట్టలేవు. అలా ఉండేవి ఆ రోజులు. అలాగంటే మంచి రక్షణ కలిగినటువంటి ప్రాకారాలతో ఉండినటువంటి
ఆరామదు పెరుమాళ్ళ ఆలయము అని మనకి చెప్పడం తాత్పర్యం అన్నమాట. అడిగేనరు ఉనకనన్యార్హమాయ్ తన కురిత్తల్లాద ఇవాత్మ వస్తు అడియేన్ నీకే చెందినదే. నా కొరకు నేను అని కాకుండా నేను నీ కొరకే అనే ఆత్మ వస్తువు అది వాణాల్ సెన్నాళ్ళెల్లాళ్ జీవిత్తు కొండ సెల్లున్నాళ్ యాదొరు నాళ్. ఒక్కటే పరమార్థం ఆయన కోరిక ఏమిటి? నేనెంతకాలం జీవించి ఉంటానో అంతకాలం ఈ మనసుని పాదాల మించి అటు ఇటు పోకూడదు. ఒక దృఢమైనటువంటి అధ్యవసాయము అంటారన్నమాట. అన్నాళ్ అవ్వడం అవ్వడం అంతదాకా. ఎంత దాకా అంటే ఒక చెడు పదాన్ని కూడా ఉపయోగించరండి. మామూలుగా అంటే నా రోజులు అయిపోయేదాకా ఏదో ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలా అనడం లేదు. నేను ఈ భూమి మీద ఎంతకాలం ఉంటానో అంతదాకా నీ పాదాలని నమ్ముకుని ఉండేటువంటి తత్వాన్ని నాకు ప్రసాదించు. అంత చక్కగా చెప్పారండి. ఉనదాళ్ పిడితే సెలక్కానే ఉనదాళ్ పిడితే సిరిక్కానే. అందమైనటువంటి உன் திருவடிகளையே பெத்து చెల్லும் పడిత్తు అరుళ వేణుం. నీ పాదాలనే ఆశ్రయించి నీ అనుగ్రహాన్ని పొందే అదృష్టాన్ని నాకు కలిగించు. ఏమీ లేదు తండ్రి, నన్ను ఎక్కడ పెట్టినా సరే నీ దయ తప్పకుండా ఉంటాయి. చాలా ఎక్కడ ఉంటాయండి. చాలా తెలివైన కోరికండి ఇది. వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చున్నా సాపాటు బాగుంటుందని సామెత ఉంది కదండి. ముందు కూర్చున్నా వడ్డించేవాడు మన వాడు కాదనుకోండి, పడవ అటువైపు రారు. మనం చివరి కూర్చున్నా మనమే దృష్టి ఉందనుకోండి, అమ్మా ఇవచ్చాయా 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 అని దగ్గరికి వస్తారు. అలా ఆళ్వార్ల కోరిక చూడండి. నన్ను ఎక్కడైనా పెట్టు, ఏదైనా చెయ్యి, నీ కటాక్షం నా మీద ఉంటే చాలు, నేనున్నాళ్ళు అప్పుడు నీ దగ్గరికే పెరుమాళ్ళు వస్తారు అనేటువంటి ఒక దృఢ విశ్వాసం అన్నమాట. కార్పూరం విడాదపడి పార్తరుల వేళం. కార్పూరం కాల్కూరం ఒక కొంచెము కూడా, కాల్కూరం మామూలుగా అంటే పావు వంతు కూడా తగ్గకుండా అనొచ్చు. అంటే పైసా కూడా తగ్గకుండా అని మాట వరుస అంటాం చూడండి మనం. అలాగా 100% అనమాట. అని పార్తరుల వేళం వన్నం కురై వెండేని ఎన్నవనంతరం వందు కురై నిరప్ప కండిలరు. ఇంకా నాకు ఇంకేమి వద్దయ్యా, కొరత తీర్చుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము, ఆమరణము నాకు ఉండాలి. అంటే నేను ఈ భూమిపై ఉన్నంత కాలం నీ కటాక్షం నాకు ఉండాలి. ఇది ఆయన యొక్క అధ్యవసాయం అన్నమాట. ఆ భగవంతుడి యందు రుచి చూద్దామంటే ఇది అనుభవం పెద్ద కోరు పెరా ఉన్నాలల్లాలు యావరాలు మన్నం కురే వేండం ఎంగరే వద్యవసాయం కులయ్యాదపడి పార్తరుల వేణమెంగిరారు. చాలా బాగుందండి ఈ మాట. ఏమిటంటే నా అధ్యవసాయం ఏమిటి అని అంటే నాకు వచ్చేటువంటి ఫలితము నీ ద్వారానే రావాలి, ఇంక ఇతరుల ద్వారా నాకొద్దు. తదేక రక్ష్యత్వం, నీ వల్లే రక్షింపబడాలి. ఇవన్నీ ఆకారత్రయము అని మనకు ఉన్నాయి చూడండి. తదేక రక్షత్వం, తదేక భోగ్యత్వం, అనన్యార్హత్వం, ఈ పదాలు ఉన్నాయి చూడండి. నీ వల్లే జరగాలి. వాళ్ళెవరో నేను రక్షిస్తారయ్యా, నాకు అక్కర్లా. వాళ్ళెవరో నీకు ఇస్తారయ్యా, నాకు అక్కర్లేదు. నాకు నువ్వే రావాలి, నువ్వే ఇవ్వాలి, నువ్వే కటాక్షాన్ని చూపించాలి. అడివిల్ అధ్యవసాయం. అది అడివిల్ అంటే 2 అర్థాలండి. ఒకటి, మొదటే నేను ఈ విషయం చెప్పాను. అడి అంటే పాదము అని ఒక అర్థం, మూలము అని ఒక అర్థం. మూలము అని అనుకోండి, ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మొదలు పెట్టినప్పుడు తుయరరు సుడలడి తోడుదేలు ఎన్ మననే. అడి పాదాలు సేవించు అని, పాదాలు శ్రీచరణాలు అని ఒక అర్థం అండి. అడిగిలే అంటే మొదట్లోనే నేను ఈ విషయం చెప్పాను అని, బిగినింగ్ లోనే అని ఒక అర్థం, నీ పాదాలలోనే అని ఒక అర్థం. చాలా అందమైనటువంటి పదప్రయోగం. కులయ్యమే అడిగే పిడిత్తు జీవిత్తర విత్తై విడారే ఇప్పోదాగా అధ్యవసాయం ఇది
అధ్యవసాయమిదు ఎప్పుడు నువ్వు నన్ను కటాక్షిస్తూనే ఉండాలని నా తీవ్రమైనటువంటి కోరిక. రుచిల్ వందాల్ పరమభక్తి యుక్తర్ విలంబత్తు కడియన్నెల్. ఏమండి, ఆళ్వార్లక చూస్తే పెరుమాళ్ళంటే పిచ్చి ప్రేమ. పెరుమాళ్ళగా ఆళ్వార్లను చూస్తే ఎప్పుడు వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి అని ప్రేమ. ఆయనకి ఈయన ఎందుకు ప్రేమ ఉంది, ఈయనకు ఆయన ఎందుకు ప్రేమ ఉంది? విలంబత్తు కొడియన్నండి. మరి ఎందుకండి లేట్ అవుతోంది? మీరు చెప్పేది విచిత్రంగా ఉంది. ఆయనకి ఈయన ఇష్టంట, ఈయనకి ఆయన ఇష్టంట, కానీ కలుసుకోలేకపోతున్నారట. ఎందుకు అంటే దానికి చాలా విశేషార్థం ఒకటి చెప్పారు. ఏంటంటే భక్తి విపాకత్వం, ఆళ్వార్ల యొక్క భక్తి ఎలా పండుతోందో లోకానికి చూపించండి. ఆ పారవస్యంలో ఆళ్వార్లు ఎలా పరితపిస్తున్నారో లోకానికి చూపించాలటండి. ఇలా కూడా ఉంటుందా ప్రేమ అనిపిస్తోంది కదండి మనకి. ఇంత ప్రేమలు మనకి నిజ జీవితంలో ఉంటాయా? లేకపోతే క్షణకాలం ఉండలేననేటువంటి ఈ భావాలు, ఆహా ఇలా కూడా ఉంటుందా ప్రేమ అని భక్తి విపాకము. విపాకం అంటే పండడం. ఇంకా భక్తి పరిపూర్ణ దశ చెందడం ఒకటి. ఇవరుడయ్య ప్రేమం వగింద సల్లాలే నాటై తిరుత్తగై కాగవం. ఇది ఇంకా బాగుంది. ఏమిటంటే వీరి గ్రంథాలు సేవించి వీరి బాటలో లోకం నడవాలంటే వీరి కవిత్వం అంతా చెప్పేదాకా వీరిని నేను తీసుకెళ్ళకూడదు. ఇది రెండవది. చాలా చక్కగా ఉంది. ఒకటేమో ఆళ్వార్ల యొక్క పరిణత దశని గురించి చెప్పారు. రెండవదేమో లోకానికి వారు అందించేటువంటి అద్భుత సాహిత్యం పూర్తి అయ్యాక తీసుకువెడదామని ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన మీద ఏమీ ఇష్టము లేక కాదు అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అది ఎన్నాన్ செய்கேன் யாரேகளை கண் என்னை என் செய்கின்றாய் உன்னால் அல்லால் யாவராலும் ஒன்னும் குறை வேண்டேன் கண்ணார் மதில் சூஷ் குழந்தை கிடந்தாய் அழியேன் அருணாள் கண்ணாள் என்னாள் அன்னாள் వనదాள் పిడితే సెలకానే. ఇప్పుడు అరగంట ముందు పరిగెడదాం అనుకున్నా. செலக்கான் இருப்பார் காணுமளவும் செல்லும் கீர்த்தியாய் உலப்புயிலானே எல்லா உலகம் குடை ஒரு மூர்த்தி நலத்தால் மிக்கார் குடைந்தை கிடந்தாய் உன்னை காண்பான் நான் நலப்பாய் ఆకాశத்தை నోకి అజువంతు శువనే. చాలా అందమైనటువంటి భావాలు ఒకదానికంటే ఒకటి. స్వామి, నువ్వా ఇక్కడ కుంభకోణంలో సన్నిహితుడవై మాకు కనిపిస్తున్నావు. నేనా నిన్ను పొందాలనుకుంటున్నాను, కానీ అయ్యా ఆ ఫలం రావడానికి నాకు ఇంకా ఎంతకాలం పడుతుందో ఇందాక సూచించారు కదండి వ్యాఖ్యానంలో చివర. అవునులే, ఇంకా నా భక్తి పరిణతి చెందలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా స్వామి. పొందవలసిన ఫలం నాకు ఇంకా లభించలేదే అని ఆళ్వారు తపనని గురించి చెప్తున్నాడు. సెలకాన్మింగార్ కానుమడవం సెల్లం కీర్తియాయ్. మామూలుగా జ్ఞానులు ఉంటారండి, తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానులు. వాళ్ళు కానుమడవం, ఇగో ఇంతవాడు పరమాత్మ అని కొంత చెప్తారు, ఏదో కొంతవరకు చెప్పగలుగుతారు. సెల్లం కీర్తియాయ్, అంతకంటే పైన కీర్తి కలిగిన వాడా అంటే వాచామ గోచరుడా అని అర్థం. నేను బాగా చెప్పేశానండి, పూర్తిగా చెప్పేశానండి అని సృష్టిలో ఎవ్వరూ పరమాత్మ తత్వాన్ని చెప్పలేరు. నువ్వు చెప్పిన దానికి ఇంకా పైన 10 రెట్లు ఉంటుంది. ఆళ్వారు చెప్పిందా ఆళ్వారే అన్నారు, నాకు శక్తి లేదు, నాకు తోచినంత నేను చెప్పగలుగుతున్నాను, అంతేగాని ఇది నా సామర్థ్యమేమీ కాదు అనేటువంటి మాట అన్నమాట. కీర్తియాయ్ ఉలప్పు ఇలానే అవ్యయము నా శరహితుడా. నీకు ఎప్పుడు ఈ ప్రళయాధికాలు వచ్చి మేమందరము ఇందులో దొల్లుతూ ఉంటామే తప్ప నీకు అటువంటిది లేదు. శాశ్వత స్వరూపుడివి. ఉలప్పు ఇలానే, నీ గుణాలకి నాశనం లేదు. ఈ గుణాలు అనేటప్పటికీ కింద వ్యాఖ్యానంలో చక్కటి మతస్థాపన వాక్యం ఒకటి అన్నారు. ఏమిటి అంటే, నీ గుణాలకి నాశము లేదు,
అంటే ఎంత చెప్పినా ఉంటాయి, ఎంత చెప్పినా ఉంటాయి, ఎంత చెప్పినా ఉంటాయి, మేము చెప్పలేమండి అన్నాం వినయంగా. అంటే వెంటనే ఇంకొక సిద్ధాంతం వాళ్ళు చెప్పలేరు కాబట్టే నిర్గుణుడండి అనేసారు. నిర్గుణుడు, గుణాలు లేనివాడండి అనేసారు. అయ్యయ్యో పిచ్చివాళ్ళలారా, నిర్గుణుడు అంటే హేయ గుణాలు లేనివాడు, ప్రత్యనీక కళ్యాణ గుణైకతానుడు. అది అనుభవంలో తెలుస్తుంది. అసలు మీకు మాకు సిద్ధాంతం అనుభవంలోనే వచ్చింది అంటున్నారు వ్యాఖ్యానంలో. ఎలా తేడా వచ్చింది? నేను నువ్వైపోయా, ఇంక అనుభవం ఏముందండి, వీళ్ళు వాళ్ళైపోతే. నేను నిన్ను అనుభవిస్తున్నా, మామిడి పండు మనం మామిడి పండు అయిపోతే ఆనందం ఏముందండి? మామిడి పండుని మనం తింటూ ఆహా ఎంత బాగుంది, ఓహో ఎంత బాగుంది అన. ఈ అనుభవము అనేటువంటిది వేరు. అనుభవం అనేదే విశిష్టాద్వైతంలో ఉన్న అత్యద్భుతమైనటువంటి గుణానుభవానికి గుర్తు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఏమీ కనపడ్డప్పుడు గుణాలు లేవంటే తప్పేమిటి అన్నారు వాళ్ళు. గుణాలు లేక కాదు, మనకి అందట్లేదు. ఏమండి ఇక్కడెక్కడ ఏమీ లేవండి, నీకు అందేలా లేవు, పైకున్నాయి. ఇక మా చెట్టుకు కాయలు ఒక్కటి రాలేదండి, ఒక్కటి లేవండి, రాలిపడేవి లేవు. చెట్టుకు పైకి చూస్తే బోళ్ళు ఉన్నాయి. అంటే అనుభవం అనేటువంటిది నువ్వు తెలుసుకోవలసిందే తప్ప ఒకళ్ళు చెప్తే తెలిసేది కాదు. ఇది చాలా అందమైన వ్యాఖ్యానం. అది ఏమిటి? గుణాలకి నాశము లేదు, అద్భుతమైనటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు. అంటే నిర్గుణాలు అనే మాటకి చెడు గుణములు లేనివాడు. గుణసహితుడు అనడానికి కళ్యాణ గుణ సంపన్నుడు, అదే ఆయన పేరు. చాలా విశేషం, భగవాన్. ఆ చిన్న అక్షరాలలో ఈ గుణ నిర్గుణ తత్వం అంతా చెప్పేశారండి. ఎలాగా? భ గ వ అన్న, నాలుగుగా కిందకి రాసుకుందాం. బ గ వ అన్న అని రాసుకుంటా అనుకోండి. జ్ఞాన శక్తి భ, బల ఐశ్వర్య గ, వీర్య తేజస్సు 6, అన్న దుర్మార్గపు గుణాలు లేక అయిపోయింది భగవన్నామం. సకల నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానః. ఆ వ్యాఖ్యానం ఇచ్చారండి మనకి భగవద్ రామానుజులు చాలా అందంగా. దుర్గుణాలు లేవు, సకల కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడివి. ఎల్లా ఉలగం ఉడయ్యా ఓరు మూర్తి, అన్ని లోకాలు నీకు శేషముగా చేసుకున్న ఓరు మూర్తి. ఓరు మూర్తి, మూర్తి అంటే ఆకారము అని, ఒక విగ్రహము అని 2 రకాల అర్థాలు ఉన్నాయి. నీ దివ్యలింగ విగ్రహం వంటిది, అద్వితీయమైనటువంటిది. అలాంటి స్వామివి నువ్వు మూర్తి. నలత్తాల్ మిక్కార్ కుడందై కిడందాయ్. శ్రీ వైష్ణవులు నలత్తార్, నలత్తార్ అన్నారు వైష్ణవులని. అంటే చాలా ప్రేమ కలిగినటువంటి, పెరుమాళ్ల యందు భక్తి తాత్పర్యములు కలిగినటువంటి భాగవతోత్తములు వేంచేసి ఉండేటువంటి కుడందై, తిరుక్కుడందై కుంభకోణములో. కిడందాయ్ పవళించిన వాడ, నాను ఉన్నై అలప్పాయ్ కాన్బాన్, నేను నిన్ను చూడడానికి. అలప్పాయ్, ఒక్కసారి కనపడితే బాగుండు, ఒక్కసారి కనపడితే బాగుండు, ఒక్కసారి కనపడితే బాగుండని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆకాశత్తై నొక్కి, ఏమయ్యా ఎక్కడున్నావయ్యా, ఎక్కడున్నావయ్యా, ఎక్కడున్నావయ్యా అని పైకి చూస్తున్నారు. ఆకాశం అంతా వెతుక్కుంటున్నారు. దానికి వ్యాఖ్యానంలో మళ్ళీ అక్కడ చూడడం ఏంటంటే, వెతుక్కునేవాడు తన చుట్టూ వెతుక్కోవాలి, కానీ ఆకాశం అంటే ఏమో ఎటు నుంచి వస్తాడో. వాడు గజేంద్రుని రక్షించినప్పుడు ఆకాశంలోంచే కదండి ఎగురొచ్చాడు. అందువల్ల ఆకాశంలోకి చూస్తున్నాను. ఆశవన్, దుఃఖం వచ్చేస్తాను. మనకి లోపల ఉండేటువంటి దుఃఖాన్ని కన్నీళ్ల ద్వారా, ఏదో ఇంద జ్ఞాన ప్రబోధన మార్గాలను నేను చెప్పుకున్నాను చూడండి, కళ్ళు ఆ దుఃఖాన్ని ఆనందాన్ని గాని ప్రకటించేటువంటి జ్ఞాన ప్రసారణ మార్గాలన్నమాట. తోజువన్ దండం పెడుతూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ, ఎప్పుడు వస్తావు తండ్రి, ఎప్పుడు వస్తావు తండ్రి,
ఎప్పుడు వస్తావు తండ్రి అని చెప్పి ఆళ్వార్లు తప్పించిపోతున్నారు అనేటువంటి దాన్ని ఈ పాసుర ప్రతిపదార్థంగా మనం చెప్పుకుంటున్నాం. ఒక చిన్న పని ఉండడం వల్ల ఇవాళ ఒక పావు గంట ముందు ముగించేసుకుంటున్నాము. వ్యాఖ్యానంలోకి రేపు వెళదాము. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురుకే సింధు సింధుం జితేంద్రం మాలాదుర్ద్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன்னாதமுனி செய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புடைய நம்மிள்ளை வரியழித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவரருளால் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருடன் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலேசத்ராபாத்ரம் தீவத்யாதி குணார்ணவம் நிதீந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் நுரியும் வாழி திருவாய் மழிப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாளமா முனிவன் வாழியவன் மானம் திருவாய் மழிப்பிள்ளை மாலத்தோர் தேரும் வழிமுறை பொன் சேர் ஸ்ரீரங்க சிங்ககிரி தேசிகா பாத சேவா பிராப்தா கில திரோட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாததேயம் கோபால தேசிகமாம் శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవల్లి మహాంబజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.